హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. మాకు చాలా కాల్స్ వస్తున్నాయి స్లోవేకియా వీసా అప్డేట్స్ కోసం. సో ఈరోజు డేట్ వచ్చేప్పటికి 14th Feb అండి 2025. ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ చెప్తాను చూడండి. ప్రెజెంట్ మనం స్లోవేకియా వర్క్ వీసా చేస్తున్నాము. మెయిన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ రోల్కి, లేకపోతే గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ రోల్కి, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ రోల్కి పొజిషన్స్ ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయి. మీకు మంచి శాలరీ వస్తుంది, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో లైక్ ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం కంపెనీ సైడ్ నుంచి అవుతుంది. మీకు ఇండియాలో ఉన్నప్పుడు వర్క్ పర్మిట్, అక్కడికి వెళ్ళిన తర్వాత టీఆర్సీ, దీని గురించి నేను కంప్లీట్ వీడియో కూడా చేశానండి. ఒకవేళ ఎవరైనా ఫుల్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియోని మళ్ళీ చూడండి, మీకు ఫుల్ ప్రాసెస్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ మమ్మల్ని చాలామంది కాల్ చేసి ఏం అడుగుతున్నారంటే, అసలు వీసా అప్డేట్స్ ఏంటి, స్లాట్స్ వచ్చాయా సార్ అని అడుగుతున్నారు. కొంతమంది అయితే జగిత్యాల నుంచి చాలామంది సార్ మీ ఛానల్ ఫాలో అవుతున్నాము, మాకు వీసా స్లాట్స్ గురించి అప్డేట్స్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇదైతే మమ్మల్ని అడిగారు కాబట్టి చెప్తున్నాను చూడండి. మాకైతే వీసా స్లాట్స్ వచ్చాయి, మాకు ఆల్మోస్ట్ లైక్ 29 వీసా స్లాట్స్ వచ్చాయి. ఇప్పుడు వీసా స్లాట్ కన్ఫర్మేషన్స్ వచ్చాయి, కానీ అందరికీ సబ్మిషన్ డేట్స్ అనేవి March 10th వచ్చాయండి. అంటే March 10th తర్వాత వచ్చాయి. March 10th నుంచి April 4th మధ్యలో మనకి సబ్మిషన్ డేట్స్ ఇచ్చారు. సో మనకి 100% వీసా స్లాట్స్ వస్తున్నాయి. కానీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది స్పీడ్ ప్రాసెస్ కాదు, మినిమం 100 వర్కింగ్ డేస్ పడుతున్నాయి. వీసా స్లాట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎవరైతే కొంచెం పేషెన్స్గా ఉండి ప్రాసెస్ చేసుకోవాలి, మేము ఒక యూరోపియన్ కంట్రీ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది పక్కాగా షార్ట్గా మీకు వీసా అనేది వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ కొంతమందికి 90 డేస్లో అయిపోతుంది, కొంతమందికి 100 వర్కింగ్ డేస్ పడుతుంది, కొంతమందికి 75 వర్కింగ్ డేస్లో కూడా అయిపోతుందండి. అది కొంతమంది టైం పట్టు ఉంటుంది. అంటే మా చేతుల్లో ఏముండదు, మేము ఇమీడియట్లీ మీ ఫైల్ ఫార్వర్డ్ చేసేస్తాము కంపెనీకి, దాని తర్వాత కంపెనీతో ఫాలోఅప్ చేస్తాము అండ్ మీకు త్వరగా అయ్యేలాగా చేస్తాము. కానీ కొంతమంది కాల్ చేసి ఏమడుగుతున్నారంటే, సార్ మేము 30 డేస్లో వెళ్ళిపోవాలి, 45 డేస్లో వెళ్ళిపోవాలి అంటున్నారు. సార్ 30-45 డేస్లో అసలు వెళ్ళే ఛాన్సే లేదు. ఎందుకంటే మనకి వీసా స్లాట్స్ ఇందాక మీకు చెప్పాను చూడండి, మాకు నిన్నటి వరకు వచ్చిన వీసా స్లాట్స్లో March 10th నుంచి April 4th మధ్యలో సబ్మిషన్ డేట్స్ ఇచ్చారండి. అంటే మీరు ఆలోచించుకోవచ్చు, అంటే 40 డేస్ తర్వాత ముందు సబ్మిషన్ డేట్ వచ్చింది. అంటే దాని తర్వాత మనం సబ్మిషన్ తర్వాత ఇంకో 10 డేస్ అన్నా పడుతుంది కదా, ఇక్కడే మనకి 70 డేస్ వరకు అయిపోతాయండి. ఇది చాలామంది గమనిస్తలేదు. ఏంటంటే చాలామంది వాళ్ళు ఇట్లా చెప్పేస్తారు, ఇంకో కన్సల్టెన్సీ వాళ్ళు ఇట్లా చెప్పారు అంటున్నారు. మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నానండి, అసలు త్వరగా అయితే స్లోవేకియా వర్క్ పర్మిట్, అంటే మెయిన్ యూరోపియన్ వర్క్ పర్మిట్స్ అండి, నాట్ ఓన్లీ స్లోవేకియా, యూరోపియన్ వర్క్ పర్మిట్స్ ఏవి 4 months లోపలైతే అవ్వవు. అండ్ చాలామంది మా ఎంప్లాయీస్కి కాల్ చేసి మీ ప్రైస్ కొంచెం హైగా ఉంది, బయట కన్సల్టెన్సీస్ తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం అంటున్నారంటండి. నేనైతే ప్రైస్ విషయంలో ఎటువంటి నెగోషియేషన్ మా దగ్గర ఉండదు. కానీ నేను ఒక సెంటెన్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి, మా ప్రైస్ మీరు కంపేర్ చేసే ముందు ఇప్పుడు వరకు మాకున్న సక్సెస్ కూడా కంపేర్ చేయండి. ఇప్పుడు వరకు మేము ఇస్తున్న జస్టిఫికేషన్స్ అండ్ మేము ఇస్తున్న కరెక్ట్ ప్రాసెస్ అన్నీ చూడండి. ఏంటంటే ఒక ప్రైస్ గురించి చూసుకుని ఎండ్ ఆఫ్ ద డే అక్కడ మీరు ప్రాసెస్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మీరే ఏమంటారు, ఆ కన్సల్టెన్సీ మమ్మల్ని మోసం చేసింది, మా దగ్గర అమౌంట్ తీసుకుని ప్రాసెస్ చేయలేదు, అది కూడా మీరే చెప్తారు. సో బిఫోర్ మీరు ఏదైనా కన్సల్టెన్సీకి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రైస్ ఒక్కటే కాదు, వాళ్ళు అసలు ప్రాసెస్ అవుతుందా లేదా, వీళ్ళకి ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉందా లేదా, వీళ్ళకి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ మీరు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ చేయండి. అప్పుడే మీకు ఎటువంటి నెగిటివ్ రాకుండా పాజిటివ్గా మీరు కూడా రీచ్ అవుతారు. మీరు ఎక్కడి నుంచి అయినా చేసుకోండి, మీరు 100% వెళ్ళి సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటాను. కానీ ఏంటంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసి చేసుకోండి, అంతే తప్ప అక్కడ ఇక్కడ కంపేర్ చేసి సార్ మీ ప్రైస్ హెవీ అంటే మాత్రం కొంచెం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు స్టాండర్డ్ లెవెల్స్ తెలుసు కదా. ఇప్పుడు అమెజాన్ అండ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అమెజాన్లో ఉన్న ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్కి వచ్చేప్పటికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. అలానే ఇక్కడ మార్కెట్లో కూడా ఒక్కొక్క కన్సల్టెన్సీ ఒక్కొక్క ప్రైస్ ఉంది. కానీ మా ఒక్క సర్వీసెస్ మీరు కంపేర్ చేసిన తర్వాత మీరు ప్రైస్ గురించి కంపేర్ చేయండి. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేటప్పటికి చాలామంది మమ్మల్ని స్లోవేకియా ఒకటే చేస్తున్నారా యూరోపియన్ కంట్రీస్లో అని అడుగుతున్నారు.
యూరోపియన్ కంట్రీస్లో మేము స్లోవేకియా అనేది మాకు మెయిన్ ప్రొడక్ట్ అండి. అంటే ఇది మనకి 100% అవుతున్న వీసా. స్లోవేకియాతో పాటు నేను హంగేరీ చేస్తున్నాను, గ్రీస్ చేస్తున్నాను. దీని గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ చాలామంది సార్ మీరు ఎక్కువ రెస్పాన్స్ అవ్వట్లేదు అంటున్నారు. సార్ మీరు కానీ కింద కనిపించే నెంబర్కి ఒకవేళ నేను కాల్ ఆన్సర్ చేయలేకపోతే ప్లీజ్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు పక్కా 24 అవర్స్లో నేను పక్కా మీకు రెస్పాన్స్ అనేది చేస్తాను. అండ్ మీకు కంప్లీట్గా ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. పక్కా ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీసా అప్డేట్స్ కానీ కొత్త వర్క్ వీసాస్ గురించి ఎప్పటికప్పుడు మేము వీడియోస్ పెడుతూ ఉంటాము. అవి పక్కా మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.